నీ మైక్ కావాలని కట్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సత్యదేవ్ గారు, ఈ సినిమా టీజర్, ట్రైలర్ అన్నీ చూశాక కొంచెం ఎక్స్పెక్టేషన్స్ మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్తో ఇప్పుడు ఇంకొంచెం పెరిగినాయి. కానీ మీ ఫేసెస్లో చాలా టెన్షన్ కనిపిస్తుంది. సో దానికి రీజన్ ఏంటి? నువ్వేమడుగుతావని. సో ఎలా ఉంది సార్? అంటే మీ కెరియర్లో ఇప్పటివరకు ఇదే చాలా పెద్ద సినిమా అని అనిపిస్తుంది చూస్తుంటే. విజువల్స్ కానీ, కాస్టింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ ఫెనామినల్గా అనిపించింది. సో ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు అండ్ ఆడియన్స్కి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారు? ఇంకో ఫ్యూ మోర్ అవర్స్లో రిలీజ్కి రెడీగా ఉంది. ఇందా నుంచి మీరు బాగానే అడుగుతున్నారు, కానీ నాకు శేఖరన్ ఇలాగా చూస్తున్నాడు. ఆ కళ్ళల్లో 7 కనబడుతుంది నాకు ఇందా నుంచి. సో అందరూ ఎంత కాన్ఫిడెంట్గా అంటే నేను ఎప్పుడు ఏ ప్రెస్ మీట్, ఐ మీన్ ఏ Q&A అంటే ఇంత ఎక్సైటెడ్గా, ఇంత యూనో ఎనర్జీతో చూడలేదు. నువ్వేమో మొహాలేమో డల్గా ఉన్నాయి అంటున్నావు, అందరూ ఇంతంత యూనో లైక్ సూపర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతుంటే. సి ఒకటే, నేను ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అతను 5 ఏళ్ళు కష్టపడి రాసిన, నేను 80 రోజులు ప్రతిరోజు 5 గంటలు మేకప్ వేసుకున్నా, తను అంత కష్టపడి తెలుగు నేర్చుకున్నా, వీళ్ళందరూ ఇంత కష్టపడి ఇదంతా ప్రయత్నం ఏంటంటే మా సైడ్ నుంచి ఒక చిన్న లవ్ లెటర్ టు తెలుగు సినిమా. రావ్ బహదూర్ ఇస్ అ లవ్ లెటర్ ఫ్రమ్ అస్ టు ద తెలుగు సినిమా. ఆ లవ్ లెటర్ రాసేటప్పుడు, ఆ లవ్ లెటర్ మనం రాస్తున్నప్పుడు, మనం ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాసినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ని అడుగుతాం కదా ఎలా వచ్చింది ఏంటి అని. అలా మాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ అనురాగ్, ఈశ్వరన్, మా గోపి గారు అండ్ శరత్. తర్వాత లవ్ లెటర్ అంతా రాసిన తర్వాత ఒక సూపర్ ప్రో ఉంటారు కదా ఒక అతను, ఎవరో అదే ఆయనే పిల్లలు అంటున్నావా. సో లవ్ లెటర్ మొత్తం రాసేసిన తర్వాత మనం అందరం, ఒక సూపర్ ప్రో ఫ్రెండ్ ఉంటాడు కదా, ఇంకా అతను చూసి అదిరిపోయింది అబ్బాయి, నువ్వు వెళ్ళి అమ్మాయికి ఇచ్చే, అమ్మాయి వెంటనే ఒప్పేసుకుంటుందని. ఆ ఫ్రెండే మహేష్ సార్ మనకి చూసి ఆయన మొత్తం అంత సినిమా అంతా అయిపోయిన తర్వాత చూసి ఎస్ దిస్ ఇస్ అ లవ్ లెటర్ టు తెలుగు సినిమా అన్నారు. అండ్ నువ్వు ఆగా నాది ఉంది, ఇంకా ఆగు, కంప్లీట్ చేయాలి. సో లవ్ లెటర్ టు తెలుగు సినిమా చెప్పు ఇప్పుడు.